సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ విజయబోరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 57వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. నమస్కారం అండి. ఆచార్య వెంకటేశ్వర్లు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, లలితా సహస్రనామం సామాజిక దృక్పథం అనేటటువంటి ఈ కార్యక్రమంలో శ్రీ లలితా పరాభట్టారిక యొక్క నామ వైశిష్ట్యం మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇందులో ధర్మాధర్మ వివర్జిత అని మనం అమ్మవారి యొక్క లక్షణాన్ని మనం తెలియజేసుకుంటాం. ధర్మము అంటే మనకి విధించబడినటువంటి విహిత కర్మలు అని చెప్పుకున్నాం. మనం అంటే ఏమిటి? మనం పాటించేటువంటి వంశానుగతంగా మనకు వచ్చినటువంటి పెద్దల నుంచి మనకు వచ్చినటువంటి ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, సామాజికమైనవి, కుటుంబపరమైనవి, వ్యక్తిగతమైనటువంటివి కూడా మనకి ధర్మములే, విహిత కర్మలే అవుతాయి. ఆ రకంగా ఏవైతే మనకు విధించబడ్డాయో ఇవి చెయ్యి అని మనకి ఏవైతే మనకి పెద్దల నుంచి, గురువుల నుంచి, మన కుటుంబ సభ్యుల నుంచి మనకి ఏర్పబడ్డాయో వాటిని అనుసరించడం అనేది విహిత కర్మ. వారు చెప్పనివి, సమాజం అంగీకరించనివి, పెద్దలు గురువులు అంగీకరించనివి ఏ పనులైతే ఉన్నాయో అవి అవిహిత కర్మలు, అంటే అధర్మానికి సంబంధించినటువంటి పనులు. ఇవి మనం ఒక పని చేసేటప్పుడు ఏం చేస్తాం? జాగ్రత్తగా చేస్తాం. ఆ పని చక్కగా అయిపోయింది అనుకోండి, అమ్మయ్యా నేను ఈ పని చక్కగా చేస్తాను అనుకుంటాం. అదే పనిని మనం చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా పొరపాటు జరిగి పని సరిగ్గా జరగలేదు అనుకోండి, జాగ్రత్తగా చేయాల్సింది, ఇంకొంచెం బాగా చేయాల్సింది అని మనం బాధపడుతూ ఉంటాం. అంటే అర్థం ఏమిటి? మనం అజాగ్రత్తగా ఉండడం వల్ల మనకి పని యొక్క మంచి ఫలితం మనకి రాలేదు. మనం జాగ్రత్తగా ఉండడం వల్ల ఆ పని చక్కగా జరిగి మంచి ఫలితం మనకు వచ్చింది. జాగ్రత్త, అజాగ్రత్త, మంచి ఫలితం, చెడ్డ ఫలితం, మంచి పని, చెడు పని అన్ని చేసేది మనమే. కానీ ఈ మంచి, చెడ్డ, జాగ్రత్త, అజాగ్రత్త ఇలాంటివన్నీ కూడా అమ్మవారికి సంబంధించని విషయాలు. ఈ ధర్మము, అధర్మము, మంచి, చెడు, పాపము, పుణ్యం అనేవి మన లోకానికి సంబంధించినటువంటివి, మన మానవ లోకానికి సంబంధించినవి. అమ్మకి ఇవి సంబంధించినవి కాదు. కాబట్టి ధర్మాధర్మ విభజన, ధర్మాధర్మాలే అమ్మవారు విడిచిపెట్టేసింది అనుకున్నాం అనుకోండి, అది అంత ఔచిత్యంగా ఉండదు. మరి ఔచితీవంతమైనటువంటి ఆలోచన ఏమిటి? దీనికి సరైనటువంటి అవగాహన, అర్థం ఏమిటి అంటే, ధర్మాధర్మాలు ఈ లోకానికే పనికొస్తాయి కానీ అమ్మవారి ముందు మనం ఎందుకు పనికిరామని ధర్మాధర్మాలే అమ్మవారి దగ్గర అమ్మవారిని విడిచిపెట్టేశాయి. అంటే అమ్మవారి దగ్గర అమ్మవారి సంకల్పం ఒక్కటే పనిచేస్తుంది, ఇంకేవి పనిచేయవు. ఆమె ఏది సంకల్పించుకున్నదో తల్లి శ్రీమాత అది ఏ చేస్తుంది. ఈ ధర్మంతోని, ఈ అధర్మంతోని మన యొక్క ప్రేమలు, అనురాగాలు, ద్వేషాలు, రాగద్వేషాలు, కక్షలు, కార్పణ్యాలు, వీటితో అమ్మవారికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఆవిడ కాంతి స్వరూపిణి, వ్యక్త స్వరూపిణి అని మనం చెప్పుకుంటాం కదా. అవ్యక్త స్వరూపిణి అయినటువంటి, కాంతి స్వరూపిణి అయినటువంటి దివ్య శక్తి అమ్మవారు. కాబట్టి ఆవిడికి ఈ లోకంలో ఉన్నటువంటి, ఈ మానవ లోకానికి, ఈ దేహానికి బాహ్యంగా ఉన్నటువంటి భౌతికమైనటువంటి పదార్థాలకి ఆవిడికి ఎటువంటి సంబంధం లేదు. పంచభూతాలని ఆమె సృష్టించింది ఆ తల్లి. ఆ పంచభూతాల్లో చైతన్య రూపంలో ఉండేది కూడా తానే. పంచ ప్రేతార్చన అని మనం అక్కడ చెప్పుకున్నాము. అటువంటి తల్లికి
ఆ పంచభూతాత్మకమైనటువంటి ఈ లోకంతో ఏమి సంబంధం ఉంది? ఏమి లేదు. కేవలం ఆమె ఈ లోకాన్ని సృజించింది అంతే. సంకల్పం ఎవరిది అంటే తనలాంటి సృష్టి చేయాలనేటువంటి ఆ పరమేశ్వరుడి, మహాకామేశ్వరుని యొక్క సంకల్పం. పరమశివుడు కామేశ్వరుడు ఎప్పుడయ్యాడు అంటే తనలాంటి సృష్టి చేయాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఆ సంకల్పము వలన అది కోరిక అయింది. కోరిక కలిగిన వాడు, కామము కలిగిన వాడు గనుక ఆ పరమేశ్వరుడు కామేశ్వరుడు అయ్యాడు. ఏ క్షణంలో అయితే ఆయన అటువంటి కామేశ్వరుడై కామాన్ని తాను కలిగి ఉన్నాడో వెంటనే దాని సాధనకై ఉద్భవించినటువంటి తల్లి మహాకామేశ్వరి. అంటే కామేశ్వరుని యొక్క సంకల్పమే కామేశ్వరిగా ఉద్భవించిందన్నమాట. కాబట్టి ఇప్పుడు మహాకామేశ్వరుడు మహాకామేశ్వరి ఇద్దరూ కలిపి చేసినటువంటి పని ఏమిటి అంటే తమలాంటి సృష్టిని సృష్టించటం, ఈ విశ్వాన్నంతటిని ఆవిష్కరించటం, ఈ విశ్వాన్నంతటిని పోషించటం. ఆ రకంగా శివాశివులు ఇరువురు కూడా సమానంగా భాగస్వాములై ఒకే సంకల్పంతో ఈ విశ్వాంతరాళాన్ని సృష్టించారు. ఈ బ్రహ్మాండ భాండాలన్నింటినీ వాళ్ళు సృష్టించారు, ఈ పంచభూతాలని సృష్టించారు. ఆ రకమైనటువంటి అమ్మవారికి ధర్మాధర్మాలు ఎందుకు వర్తిస్తాయండి? ఆవిడ అతీతమైనది. గీతాచార్యుల వారు, శ్రీకృష్ణుల వారు గీతలో చెప్తారు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటారు. సర్వధర్మాన్ పరిత్యజ్య, అన్ని ధర్మాలని విడిచిపెట్టి మాం ఏకం శరణం వ్రజ, నన్నొక్కడినే శరణగాని ఎవరైతే భావిస్తారో, నన్నొక్కడినే ఎవరు శరణం కోరుతారో వారిని నేను అనుగ్రహిస్తాను అంటారు శ్రీకృష్ణుల వారు. ఆ రకంగా అంటే ఏమవ్వాలి? ఈ ధర్మాలన్నీ వదిలేయమంటున్నాడు. మంచి చెడ్డ, పాపము పుణ్యము, ధర్మము అధర్మము, నీతి అవినీతి, ఇవన్నీ ఈ లోకానికి సంబంధించినది. వీటిని ఇక్కడే విడిచిపెట్టేసి నన్నొక్కడినే నువ్వు శరణు కోరు, అప్పుడు నువ్వు ఉద్ధరించబడతావు, నేను ఉద్ధరిస్తాను. ఎలా ఉద్ధరిస్తాను అంటే అతి సులభంగా, అతి తేలికగా. చేతిలో ఉన్నటువంటి ఉసిరికాయని మనం ఎంత సులభంగా అయితే నోట్లో పెట్టుకోగలమో అంత సులభంగా. కాబట్టి పరమేశ్వరుడు చెప్పింది ఏమిటి అంటే, అక్కడ గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన, ఇక్కడ లలితా సహస్రనామంలో మనకి వసిన్యాది వాగ్దేవతలు చెప్పిన అదే ధర్మాధర్మ వివర్జిత. ధర్మాధర్మముల చేత ఆ తల్లి విడువబడినది. ఎందుకు విడువబడినది? ధర్మాధర్మములు ఈ లోకానికి మాత్రమే చెందుతాం, అమ్మ దగ్గర మన ఆటలు సాగవు, మనం అక్కడ ఎందుకు పనికిరాం, దాంతో ఆవిడకి సంబంధం లేదు. ఆ రెండే ఆవిడ విడిచింది అనుకోండి, ధర్మాన్ని విడిచిపెట్టింది అధర్మాన్ని విడిచిపెట్టింది అంటే అమ్మవారి దగ్గర అధర్మం ఉందని ఆ దోషాన్ని అమ్మవారికి అంటించిన వాళ్ళం అవుతాం. తప్పు కదా. విషయం ఇక్కడ సూక్ష్మంగా గమనించాం, లాజిక్ అది. అమ్మవారు ధర్మాన్ని అధర్మాన్ని విడిచిపెట్టలేదు. విడిచిపెట్టింది అంటే ఏమిటి అర్థం? నా దగ్గర ఉంది అని అర్థం. నేను ఇచ్చేసానంటే అర్థం ఏంటి? నా దగ్గర ఉన్నది నీకు ఇచ్చాను. అలా కాదు, మనకి అర్థం చేసుకోవాలి. అట్నుంచి ధర్మాధర్మాలు ఈ లోకానికి సంబంధించినవి, ఆ పరలోకానికి సంబంధించినటువంటివి కాదు. అమ్మకి దాంతో సంబంధం లేదు. కాబట్టి ఆ ధర్మాధర్మాలు అనేవి మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనతో పాటు అక్కడికి రావు, వాటికి సంబంధం లేదు అని, ఆ లోకానికి మాకు సంబంధం లేదని అవి విడిచిపెట్టేశాయి. అమ్మవారిని ధర్మాధర్మములన్నీ, విహిత కర్మలు అవిహిత కర్మలు కూడా అమ్మవారిని విడిచిపెట్టాయి అని చెప్పుకుంటే అమ్మ అత్యంత ఉత్తమరాలు, పవిత్రురాలు, అంతేకాకుండా వీటితో పని లేనటువంటిది, వాటిని నడిపించేటువంటిది.
మనని సక్రమమైన మార్గంలో నడిపించడానికి అమ్మవారు ఏర్పాటు చేసినటువంటి కర్మలని. మనకి మానవ జీవితానికి ఒక సార్థకత అనేది ఏర్పడాలి అంటే ఈ విహిత కర్మలని మనము అనుసరించాలి. మనసా వాచ కర్మణ. కేవలం చెప్తే కుదరదు, దాన్ని ఆచరించడం కూడా చేయాలి. అలా ఆచరించినప్పుడు వశ్య వాక్కులు అవుతారు వాడు. ఏది ఆలోచించామో అదే చెప్పాలి, ఏది చెప్పామో దానినే మనం ఆచరించి చూపించాలి. ఆచరించి చూపించేవాడే ఆచార్యుడు. కాబట్టి అలా ఆచరించి చూపించాడు కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఆచార్యుడయ్యాడు. కృష్ణం వందే జగద్గురుం అంటున్నాం మనం, పుట్టినే అనలేదు కదా. ఆ రకంగా మనకు ఒక సమ్యక్ మార్గాన్ని మనకి చూపించినటువంటిది గీత. అలాగే సమ్యక్ దర్శనాన్ని మనకి లభింపజేసేది, ఆ మార్గంలో ప్రయాణం చేయడానికి కావలసినటువంటి శక్తియుక్తులను మనకి అనుగ్రహించేది శ్రీమాత. ఎందుకంటే ఆయన నారాయణుడు, ఆమె నారాయణి, సోదరి సోదరులు కదా. మరి అంచేత అదే లక్షణాలు ఉంటాయి మరి. అందువల్ల అమ్మ కూడా నాన్నగారు చెప్పినటువంటి మార్గాన్నే మనకు చూపిస్తుంది. ఇది మన భ్రమ. పరమాత్మ వేరు, కృష్ణ పరమాత్మ వేరు, అమ్మవారు వేరు, శివుడు వేరు, కేశవుడు వేరు. ఇవి మనం ఏర్పరచుకున్నటువంటి రూపాలు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అసలైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, సత్యము జ్ఞానము అనంతము, అనంతమైనటువంటి సత్య జ్ఞాన స్వరూపమైనటువంటి బ్రహ్మస్వరూపం ఏది అంటే సత్యమే. చివరికి నిలిచేది సత్యమే. కాబట్టి సత్యాన్ని ఎవరైతే నిలబెడతారో, సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో, సత్యాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు అనంతమైనటువంటి ఆ బ్రహ్మస్వరూపాన్ని దర్శించగలుగుతారు అన్నమాట. కాబట్టి అమ్మవారు ధర్మాధర్మ వివర్జిత అని మనకి చెప్పబడుతుంది అన్నమాట. అంతేకాదు అమ్మవారు విశ్వరూప. విశ్వరూప అంటే ఏమిటర్థం? విశ్వము యొక్క రూపమైనది. ఈ విశ్వము యొక్క పూర్తి స్వరూపం అమ్మవారే. ఆమె విశ్వము యొక్క స్వరూపము అయి ఉన్నది. విశ్వమును సృష్టించినటువంటి ఆదిశక్తి ఆవిడే అయి ఉన్నది. ఆదిమ శక్తి ఆవిడ. మొట్టమొదటి శక్తి ఏదిరా అంటే ఆ శ్రీమాతయే. ఆ చిదగ్నికుండ సంభూత అంటాం మనం. చిత్తం అనేటటువంటి అగ్నికుండంలో నుంచి ఉద్భవించినటువంటిది. మన ఆలోచన రూపంలో వచ్చేటువంటి ప్రతి ఆలోచన, మన మనసులో పుట్టే ప్రతి సంకల్పము, ప్రతి ఆలోచన కూడా చిదగ్నికుండంలోంచి వస్తున్నవే. మరి అవి ఎంత పవిత్రంగా ఉండాలండి. కాబట్టి బుద్ధి చేసేటువంటి ప్రేరణలకు లోను కాకుండా విచక్షణ అనేటువంటి జ్ఞానాన్ని మనం వాడి సత్సంకల్పాలని మనం చేసినట్లయితే ఆ సత్సంకల్పాలకి పరమేశ్వరుడు లేదా పరమేశ్వరి మన వెనకాత నుండి వాటిని అనుగ్రహించి మనని వాహికగా చేసుకొని ఆ పరబ్రహ్మ ప్రణాళికలో మనం కూడా భాగస్వాములయ్యేటువంటి అతి ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనకి అమ్మవారు ప్రసాదిస్తుందన్నమాట. ఆమె చేస్తున్నటువంటి ప్రణాళికలో మనం ఒక అంశం కావడమే మన యొక్క మహత్భాగ్యం. ఈ జన్మకి సార్థకత అదే కదా. అలా కావాలంటే ఏం చేయాలి అంటే ఆ అమ్మ యొక్క లక్షణాలని మనం మనలో పెంపొందింప చేసుకోవాలి. మరి అమ్మలాంటి లక్షణాలని మనం పెంపొందింపు చేసుకోవాలంటే ఏం చేయాలండి అంటే ఈ సహస్రనామాలలో చెప్పబడినటువంటి అమ్మ యొక్క స్వరూపాన్ని అవగాహన చేసుకుంటే అమ్మ ఏంటి, ఆమె తత్వం ఏంటి, ఆమె ఆలోచన విధానం ఏమిటి, పనిచేసేటువంటి పద్ధతి ఏమిటి మనకు తెలుస్తుంది. ఆ రకంగా మనం సారూప్యము సాయుధ్యము పొంది అమ్మలో ఐక్యమవుతాం అన్నమాట. అలాంటి
పరమోత్కృష్టమైనటువంటి పరమానంద స్థితి, పరమ జ్ఞాన స్థితి మనకి రావాలి అంటే ఆ శ్రీమాత యొక్క అనుగ్రహం మనకి ఉండాలన్నమాట. కొంచెం తప్పిస్తే చాలు, పెద్దగా కష్టపడని అవసరం లేదు. కానీ విచక్షణ చాలా ముఖ్యం. విచక్షణ 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 అని నేను చాలాసార్లు చెప్తున్నాను. ఎందుకంటే ఏది కరెక్ట్, ఏది ఇన్కరెక్ట్, విహితమైన కర్మ ఏది, అవిహితమైన కర్మ ఏది, ఇది మనకి స్పష్టంగా తెలిసి ఉండాలి. ఇది మంచి, ఇది చెడ్డ, ఇది మనకి ధర్మబద్ధమైనది. ధర్మాన్ని, సత్యాన్ని కరెక్ట్ గా కానీ మనం అర్థం చేసుకొని అనుసరించగలిగితే 100కి 100 చేయలేకపోవచ్చు ఈ కలియుగంలో. 100కి 90% మనం చేసిన, 100కి 75% కనీసం చేయగలిగిన, 50%, 50% మినిమం మనం పాటించగలిగినా సరే మనం పాత్రులం అవుతాము. పాత్రత అంటే ఇందాక ఏం చెప్పుకున్నాం మనం కిందటిసారి, అంటే అర్హత, క్వాలిఫికేషన్. దేనికి క్వాలిఫికేషన్? అమ్మ యొక్క అనుగ్రహం పొందడానికి అర్హత. మనం తిరుపతి వెళ్ళాము, బాలాజీ దర్శనం పొందాం. ఆ వెంకటేశ్వరుని దర్శనము పొందడానికి మనకి అర్హత ఉండాలి కదా. ఏమిటి అర్హత అంటే? టికెట్లు కొనుక్కోవడానికి మన దగ్గర డబ్బులు ఉండాలి. ఆ డబ్బు సంపాదించేటువంటి శక్తి మనకు ఉండాలి. ఆ శక్తి ఉన్నవాడే ఆ డబ్బు సంపాదిస్తాడు. ఆ డబ్బు సంపాదించిన వాడే ఆ టికెట్ కొనుక్కోగలుగుతాడు. వాడే అక్కడ దర్శనం చేయగలుగుతాడు. మామూలు భౌతికంగా చెప్పుకున్నాం, మనం మామూలు మాటలో చెప్తాం, అంతే కదా. టికెట్ కొనడానికి డబ్బులు లేవన్నప్పుడు, ఇప్పుడు స్వామివారి దర్శనం టికెట్ కొనడానికి మన దగ్గర డబ్బులు లేనప్పుడు, ఉచిత దర్శనానికి కూడా వెళ్ళడానికి మనకి శక్తి చాలనప్పుడు మరి ఏం చేస్తాం? మనకి భౌతికమైన శక్తి లేదు, అలాగే ఆర్థికమైనటువంటి శక్తి లేదు. సో ఈ 2 శక్తుల్లో ఏ ఒక్క శక్తి ఉన్నా సరే మనకి అర్హత ఉన్నట్టు లెక్క. ఇది మామూలు మాట అంటే, మామూలుగా ఈ కంటితో స్వామివారిని దర్శించడానికి ఇంత చర్చ చేయాల్సి వస్తే, అసలు స్వరూపాన్ని గ్రహించడానికి ఎంత చర్చ చేయాలి, ఎంత విచక్షణ, ఎంత విజ్ఞానం మనం సంపాదించాలి, ఎంతటి తపన పడాలి, సర్వహితం. కాబట్టి విశ్వరూప అయినటువంటి ఆ అమ్మవారి యొక్క రూపాన్ని ప్రతి అణువులోనూ, ప్రతి క్షణం, ప్రతి ఆలోచనలోనూ మనం దర్శించగలుగుతూ ఉంటే మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఆహా, అమ్మవారి తాలూకా స్వరూపం ఇలా ఉందన్నమాట. ఒక స్థాయికి మనం చేరిపోతాం. ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానం మనకు అలవాటు పడిపోతుంది. ఆ ప్రత్యేకమైనటువంటి ఆలోచన సరళి మనకి అలవాటు కావడానికి మనం తప్పించాలి, దానికి సాధన చేయాలి. సాధన అంటే ఏంటంటే మళ్ళీ ఇక్కడ మడిగట్టుకుని కూర్చోవడం, అమ్మవారి ముందో కోవిలలోనో ఎక్కడో ఏవో మంత్రాలు గురువుల దగ్గర తీసుకోవడం, జపాలు చేయడం, మాలలు పట్టుకోవడం, ఇవన్నీ అవసరం లేదు. అవి కాదు కావాల్సింది. కావలసింది ఏమిటి అంటే, నాకేం కావాలో ముందు తెలుసుకోవాలి. నీకేం కావాలి, దానికి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే దాన్ని గురువుల దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ప్రతి దానిలోని కూడా, ప్రతి వస్తువులోని జడ, చర, అచర, జీవులన్నింటిలోని కూడా, చర అచరమైనటువంటి వస్తువులన్నింటిలోని కూడా ఆ పరమాత్మ తత్వాన్ని గ్రహించడానికి, దర్శించడానికి ప్రయత్నించాలి. అదే సాధన. అంతకుమించి ఇంకేం చేయక్కర్లా. అది చేసి చాలు. బయటికి వెళ్ళాం, మనకు ఒక జీవి ఆకలితో ఉంది అనిపించింది, దాని ఆకలి తీర్చడానికి మనం ఏదో ఒక ప్రయత్నం చేసాం. ఓ 4 పళ్ళుకు తీసుకొచ్చి దానికి పెట్టాం, లేదా 4 వస్తువులు ఏవో తీసుకొచ్చి దానికి తినిపించాం. దాని ఆకలి తీరింది, తృప్తి. ఇక్కడ పరమాత్మకి నువ్వు ప్రసాదం పెట్టాను అనుకోవయ్యా, ఎవరొద్దన్నారు? ఇది సామాజిక దృక్పథం అంటే. ప్రసాదాలు పెట్టేసి గుళ్ళోనే ఏంటంటే భగవంతునికి అక్కర్లేకపోయినా, ఆయన అడగకపోయినా మనం ఇంత చేస్తే, మన రోడ్డు పక్కనే మనకు కనిపిస్తున్నటువంటి మూగజీవులు పాపం వాటికి మంచినీళ్ళైనా మనం పెట్టమా? వేసవకాలం వస్తుంది, ఒక
పాత్రలో నీళ్లు పెట్టి బయట పెడితే ఎన్నో పక్షులు ఆ నీళ్లు తాగుతాయి కదా, వాటి దాహాన్ని ఎవరు తీరుస్తారు? ఇప్పుడు ఇటువంటి మన తాలూకా ఈ కాంక్రీట్ ఫారెస్ట్, కాంక్రీట్ జంగల్, నీళ్ళు ఎక్కడ దొరుకుతాయండి? ఓ 4 గింజలు వేయలేమా మనం? ఇది కదండి భూతదయ. వాటిలో కూడా ఉన్నటువంటి పరమాత్మని మనం సంతృప్తి పరచడానికి ఈ శరీరంతో మనకి శక్తి ఉంది కాబట్టి ప్రయత్నించాలి కదండి. మనం చేయలేని విషయాలు వద్దు మనకి. మనమే ఓ యజ్ఞాలు చేసేసి, యాగాలు చేసేసి, అడవుల్లోకి వెళ్ళి తపస్సులు చేసేసి సాధించి అక్కడ మనం చేయలేము. అవి మన వల్ల కావు. అందువల్ల మనం మన పరిధిలో ఏం చేయగలమనే చిత్తశుద్ధితో చేయడం, స్వార్థంతో కాదు, ఫలితం ఆశించకుండా చేయడం. నేను ఇలా చేస్తున్నాను కదా అని బూస్టింగ్లు కొట్టుకోకూడదు, బిల్డప్లు ఇవ్వకూడదు, ఎవరి దగ్గర గొప్పలు చెప్పుకోకూడదు. ఎందుకు? అహంకారం పెరుగుతుంటారు వాళ్ళ. అవసరమా మనం ఏం చేస్తున్నామో అందరికీ చెప్పడం? అలాంటప్పుడు చేయొద్దు. అది అమ్మవారి తాలూకా విహిత కర్మ కాదు. ఈ శరీరాన్ని అమ్మవారు ఇచ్చిందే అందుకు. శరీరమాద్యం కలు ధర్మ సాధనం. పరోపకారార్థం ఇదం శరీరం అని కదండి చెప్పారు మనకి. పరోపకారం కోసమే ఈ శరీరం అనేది ఉన్నది. పరోపకారార్థం ఇదం శరీరం. పరోపకారార్థం దుహంతి గావః, పరోపకారార్థం వహంతి నర్జః, పరోపకారార్థం ఫలంతి వృక్షా. పరోపకారార్థం ఇదం శరీరం. వృక్షాలు ఫలాలు ఇస్తున్నాయంటే పరోపకారం కోసం. నదులు నీళ్ళని మనకి ఇస్తున్నాయి అంటే పరోపకారం కోసం. ఆవులు పాలు ఇస్తున్నాయంటే వాటి పిల్లలకు కూడా పెట్టకుండా పరోపకారం కోసం. ఈ శరీరం మనకి భగవంతుడు ఇచ్చాడు, అమ్మా నాన్న ఇచ్చారు అంటే పరోపకారం కోసం. అది కదండి గమనించవలసింది. అదే కాళిదాసు చెప్పింది, పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం. ఇతరుల్ని పీడించడం అనేదే పాపం, ఇతరులకి మేలు చేకూర్చేదే పుణ్యం. పాపం పుణ్యంకి ఇంతకన్నా బెస్ట్ డెఫినేషన్ ఇంకేమైనా ఉందా ప్రపంచంలో? కాబట్టి విశ్వరూప అయినటువంటి అమ్మవారిని అన్ని ప్రాణులలోని, అన్ని జడ చేతన పదార్థాల్లోని కూడా దర్శించడం అనేది మనం అలవాటు చేసుకోవడం అనేది సాధన. అది ధ్యానం. ధ్యానము ధ్యాతృధ్యేయము. మన ధ్యేయం ఏమిటి అంటే అమ్మవారిని దర్శించడం. దర్శించడం ఎక్కడ దర్శించాలి? ప్రతి ఒక్క దానిలోని, ప్రతి అణువులోని కూడా, ప్రతి కణంలోని ఉన్నటువంటి చైతన్యాన్ని దర్శించడానికి ప్రయత్నించాలి. అలా ప్రయత్నించినప్పుడు స్వపర భేదాలు అనేవి మన నుంచి పోతాయి. మొట్టమొదట నేను వేరు వాడు వేరు అనేటువంటి భావన పోతుంది. ఎప్పుడైతే స్వపర భేదం పోయిందో ఈర్ష్యాద్వేషాలు కూడా పోతాయి. క్రమక్రమంగా మనలో ఉన్నటువంటి దుర్లక్షణాలన్నీ కూడా ఒక్కొక్కటి అమ్మవారు విడదీసేస్తుంది అన్నమాట, వేరు చేసి పారేస్తుంది. మిగిలింది ఏమిట్రా అంటే శుద్ధ ఆత్మతత్వం. అప్పుడు వస్తుంది బ్రహ్మజ్ఞానం. అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావన అప్పుడు కలుగుతుంది. అదే పరమానంద స్వరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం. అదే పరమానందం. అది ఎలా ఉండాలి? అలాగని అందరూ సన్యాసుల్లో కలిసిపోమని కాదు. ఇక్కడ తామరాకు మీద నీటి బిందువులా, నీటి బిందువు తామరాకు మీద ఉన్న తామరాకు ఎలా అయితే అంటదో, తామరాకు నీటిలో ఉన్న ఆ నీరు తామరాకు ఎలా అంటదో, నీరు అనేది ఈ సంసారం అయితే మనం తామరాకు అనుకుంటే, ఈ సంసారంలోనే ఉంటూ ఈ సంసారాన్ని మనం మనసుకి అంటించుకోకుండా మనం ఈ సంసారాన్ని నడిపినప్పుడు విశ్వ కళ్యాణం, ఆ విశ్వ కళ్యాణ మార్గంలో విశ్వ కళ్యాణం జరిపించే ప్రణాళికలో మనం ఒక అంశాన్ని పొందిన వారం అవుతాం అన్నమాట. మనం కూడా అందులో ఒక భాగం అవుతాం. ఆ రకంగా విశ్వ ప్రణాళికే అమ్మవారి ప్రణాళిక అయి అందులో మనం కూడా భాగస్వాములమై అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రులమైనటువంటి భక్తులుగా మనం వెళ్తాం. ఈ జన్మకి అందుకన్నా కావాల్సిందే ఉంది. అదే కదా సాధన. విశ్వరూప జాగరిణి అమ్మవారికి మరొక నామం. ఇది జాగ్రత్తగా తెలుసుకోవాలి. దీని గురించి ఇప్పుడు చెప్పాను. జాగ్రత్తగా ఉండాలి. నేను ఇది చేస్తున్నాను, నేను ఇంత చేస్తున్నాను,
అనేటువంటి అహంకారం మనకి వస్తూ ఉంటుంది. 10 మందికి చెప్తాం. 10 మందికి చెప్పకపోయినా మనకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైతే మన చుట్టూ ఉన్నారో వాళ్ళకి చెప్తాం, వాళ్ళ దగ్గర గొప్ప. అది పనికిరాదు. కాబట్టి జాగ్రత్త అవస్థని సూచించేది జాగరణి. జాగ్రత్త అవస్థ అంటే ఏంటి? ఎల్లప్పుడూ కూడా మనం త్రికరణాల మీద ఒక కన్ను వేసి ఉంచాలి. మన మనస్సు మీద, మనం మాడే మాటల మీద, మనం చేసే పని మీద వాటికి అతీతమైనటువంటి ఒక దృష్టి వేసి ఉంచాలి. నేనేం చేస్తున్నాను, దీనివల్ల ఏం జరగబోతోంది, ఫలితం ఏమిటి, నేనేం మాట్లాడుతున్నాను, వీటి వల్ల అవతల వాడి మీద పడే ప్రభావం ఏమిటి, నేనేం ఆలోచిస్తున్నాను, దీనివల్ల నా మనసు మీద, నా బుద్ధి మీద పడే ప్రభావం, నా శరీరం మీద పడే ప్రభావం ఏమిటి. ఈ తర్కం అనేది, ఈ విశ్లేషణ అనేది మనకి రావడం, మనం దాన్ని అలవాటు చేసుకోవడమే జాగ్రత్త. అప్పుడు అమ్మవారు ఆ రకమైనటువంటి జాగ్రత్తని మనకి కలిగిస్తుంది. కాబట్టి ఆవిడ జాగరిణి. లే 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 అని లేపుతూ ఉంటుంది ఆవిడ. మనం పడుకున్నప్పుడల్లా. పడుకున్నప్పుడు అంటే నిద్రపోతున్నప్పుడు అని కాదు అర్థం. అజ్ఞానంలో పడి కొట్టుకెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ లేపుతూ ఉంటుంది. ఎవరో ఒక రూపంలో మనకు వచ్చి, రే ఏం చేస్తున్నావు, ఇది నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తారు. వాళ్ళు చెప్పారంటే వాళ్ళ మీద కోపం, కక్ష పెంచుకోవడం కాదు. వాళ్ళ రూపంలో అమ్మవారు మనని హెచ్చరిస్తున్నదని గ్రహించగలిగినప్పుడు వాళ్ళ మీద మనకు కోపం ఎందుకు వస్తుందని ఇంకొంచెం అభిమానం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఆహా, నా మంచి గురించి కదా ఇది చెప్పడం. తిట్టేవాడు ఉంటే వాడు ఎందుకు తిడుతున్నాడు అనేది గమనించండి ఫస్ట్. నిజంగానే మనం తప్పు చేసి వాడు తిడుతున్నాడు అనుకోండి, మనం తప్పులు తిట్టుకునే అవకాశం వస్తుంది. మనం ఏ తప్పు చేయకపోయినా నిష్కారణంగా వాడు తిడుతున్నాడు అనుకోండి, దాంతో మనకు సంబంధం లేదుగా. దాని తాలూకా బాధ్యత వాడిది, మనది కాదు కదా. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఏమిటి? ఎందుకంటే అక్కడ మనం తప్పు చేయలేదు కాబట్టి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం తప్పు చేసామనుకోండి, నిజంగానే వాడు ఎత్తి చూపించాడు అనుకోండి, వాడు మహోపకారి మనకి. ఎందుకు? మనలో ఉన్నటువంటి లోపాలను చూపిస్తున్నాడు కదా. అందుకే మనకి ఎంతకి న్యారే రాకి ఆంగన కుట్టి చవాయ్ వినిపాని సాబన విన నిర్మల కరత సుహాయ్ అంటారు. సంత్ గురుగారు ఏం చెప్తారంటే, ఎవరైతే మనం నిందిస్తూ ఉంటారో వాడికి నీ ఇంట్లోనే, ఇంటి ముందే ఒక రూమ్ ఇచ్చి వాడిని అక్కడ ఉంచుకో. రోజు నిన్ను వాడు నిందిస్తూ ఉంటాడు. అంటే నీలో ఉన్నటువంటి లోపాలన్నీ శుభ్రంగా ఎత్తి పెడుతూ ఉంటాడు. దానివల్ల ఏమవుతుంది? సబ్బు అవసరం లేకుండా, నీళ్ళు అవసరం లేకుండా మన స్వభావం, మన ఆత్మ, మన మనస్సు అంతా మొత్తం శుభ్రంగా తెల్లగా అయిపోతూ ఉట్టేస్తారు వాడు. అంటే ఏమైంది? విమర్శ రూపిణి విద్య. అమ్మవారు విమర్శ రూపిణి కదా. అవతల వాడు మనం విమర్శిస్తున్నాడంటే అక్కడ అమ్మవారే మనకు ఆ రకంగా ఆయన రూపంలో మనకి మనలో ఉన్నటువంటి లోపాలను తెలియజేస్తున్నారని మనం గమనించాలి. కాబట్టి అది జ్ఞానం అన్నమాట. ఇది జాగరణి. కాబట్టి స్వపంతి తేజసాత్మిక, స్వప్నావస్థని సూచించేది. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, ఇవి మనకి అవస్థలు. జాగ్రత్త అవస్థ అంటే మనం మెలకువగా ఉన్నటువంటి అవస్థ అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. స్వప్నావస్థ అంటే మనం నిద్రించేటటువంటి, కలలు కనేటువంటి స్థితి. సుషుప్తి అంటే కలలు కూడా రానటువంటి గాఢమైనటువంటి నిద్ర, అది సుషుప్తి. కాబట్టి ఈ 3 అవస్థలు మనకు ఉంటాయి. కాబట్టి ఈ 3 అవస్థల్లోని కూడా అమ్మవారే మనని ముందుకి నడిపిస్తూ ఉంటుంది. అంతశ్చేతనగా అమ్మవారు మనలో ఉండి మనని గమనిస్తూ ఉంటుంది అని మనం గమనించాలి. కాబట్టి కళలను కంటున్నప్పుడు జీవులకి పంచేంద్రియాలు పనిచేయకపోయినా ఏం చేస్తాయి? అవి నిర్వర్తించవలసిన పని కూడా మనసే చేస్తూ ఉంటుంది. కాబట్టి మనకి కళలు వస్తుంది. ఆ మనసు కూడా సైలెంట్ అయిపోయింది అనుకోండి, ఆ మనసు కూడా సుషుప్తిలోకి వెళ్ళిపోయింది అనుకోండి, మనస్సు కూడా సంకల్పం చేయకుండా ఆగిపోతే గాఢ నిద్ర మనకు పట్టింది అంటాం మనం. ఏమర్థం? అది డీప్ స్లీప్. ఎంత బాగా నిద్ర పట్టిందో అంటుంటాం సరే. అంటే ఏంటి? ఎటువంటి కళలు రానటువంటి సుషుప్త అవస్థలోకి వెళ్ళిపోయావన్నమాట. కాబట్టి ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలకి మూలాధారమైనటువంటి తల్లి ఆ శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి గనక
మనకి ఈ మూడు అవస్థల్లోని కూడా మనం రక్షించి కాపాడేటువంటి ఆ తల్లి రక్షించాలని కోరుకుంటూ స్వస్తి శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్.